అండ్ ఇంకొక వైపు ఇండియన్ ఆర్మీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ల్యాండ్ రోబోట్స్ని దాని ఇన్నోవేషన్ విషయంలో ఇంకా కొంచెం గేరప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాము. డిఫెన్స్ సెక్టర్లో ఏఐని ఇంప్లిమెంట్ చేయడం అనేది భారతదేశం చాలా సీరియస్గానే ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనబడుతోంది. ఈ ల్యాండ్ రోబోట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? మనకు రాబోయే యుద్ధాలన్నీ కూడా టెక్నాలజీ ఆధారంగా యుద్ధాలు జరగబోతున్నాయి. అవును. మనుషులు ఒకరికి ఎదురుగా వచ్చి నిలబడి కొట్లాడుకోవడానికి చాలా తక్కువ ఉంటుంది. మనుషుల ప్రాణ నష్టం చాలా తక్కువ అవ్వచ్చు నిజానికి కూడా. అవ్వాలి. సిస్టమ్ కంట్రోల్లోకి తీసుకోవడమే ఈరోజు యుద్ధం. కరెక్ట్. ఇప్పుడు ఇమ్మీడియట్గా డ్రోన్ వార్ఫేర్ వచ్చేసింది. అవును. డ్రోన్ వార్ఫేర్ తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ఫేర్ రాబోతుంది. అవును. రోబోట్స్ వెళ్తాయి, మనుషుల బదులు రోబోట్స్ వెళ్ళబోతున్నారు. అవును. కంప్లీట్గా మనుషుల్ని మనం ఎలిమినేట్ చేయలేము, కానీ క్రమేపీ టెక్నాలజీ టేక్ ఓవర్ చేస్తుంది. అందుకనే మనం అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చాం మనం. ఎందుకంటే మనకు అంతమంది సైన్యం అక్కర్లేదు, మనకు క్రమేపీ తగ్గించుకోవచ్చు సైన్యాన్ని. ఉన్న సైన్యాన్ని మనం టెక్నాలజికల్గా వాళ్ళని బలపరిస్తే కనుక అది వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక సైనికుడి దగ్గర జీపీఎస్ సిస్టమ్ తోటి మొత్తం తన చుట్టూతోనే ఉన్నటువంటి పరిసరం అంతా అతను కనిపిస్తే కనుక అతను చాలా సునాయాసంగా శత్రువుని మట్టుపెట్టచ్చు. మనం చూస్తున్నాం రజౌరీలో జరుగుతున్న ఎన్కౌంటర్స్లో మన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు సైనికులు. అవును. అక్కడ డ్రోన్స్ వెళ్ళలేవు, ఎందుకంటే అక్కడ దట్టమైన అరణ్యం అది. సపోజ్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మనం అక్కడ ఉన్నటువంటి టోపోగ్రఫీని అంతా కలర్ డిఫరెన్షియేట్ చేసి వీళ్ళు ఎక్కడున్నారో పిన్ పాయింట్ చేయగలిగామంటే చాలా ఈజీగా వీళ్ళు వెళ్ళి వాళ్ళు ట్యాకిల్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనుషులు వెళ్ళకుండా ఈ రోబోట్స్ని పంపించవచ్చు ముందుకి. రోబోట్స్ డిఫెన్సివ్ అండ్ ఆఫెన్సివ్ రెండిటికి కూడా వెళ్తున్నాయి. డిఫెన్సివ్ ఎందుకంటే కనుక అక్కడికి వెళ్ళి సర్వేలెన్స్ చేసి రావడానికి, అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, వాడు శత్రువులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ సర్వేలెన్స్ చేయడానికి ఒక డిఫెన్సివ్గా వెళ్ళొచ్చు. ఆఫెన్సివ్గా ఏంటి, వెళ్ళి వాళ్ళని చంపి రావడమో అక్కడ అటాక్ చేయడం లాంటివన్నీ చేయాలంటే అది కూడా చేయొచ్చు. ప్లస్ మైన్స్ ఉంటాయి అక్కడంతా, శత్రువులు మైన్స్ పెట్టేసి ఉంటారు. మనం గస్తీ తిరగడానికి కూడా ముందరకు వెళ్ళిపోయి ఉంటే కానీ వాళ్ళు మన నుంచి వెనక నుంచి వచ్చి వాళ్ళు అక్కడ మైన్స్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఈ రోబోట్స్ వెళ్ళి అంటే కానీ ఆ మైన్స్ని డిటెక్ట్ చేసి మైన్స్ని డిజంగేజ్ చేయొచ్చు అవి. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, తర్వాత డ్రోన్ టెక్నాలజీస్, ఇవి రాబోయే యుద్ధాలన్నీ కూడాను కొత్త రకం టెక్నాలజికల్ వార్ఫేర్సే ఉండబోతున్నాయి. పాతకాలంలో గుర్రం మీద ఏనుగు మీద యుద్ధం చేసే రోజులు పోయినాయి. కరెక్ట్ సార్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.